నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రెండో విడత ఎన్నికలు, పోలింగ్ కు సర్వం సిద్ధం. దట్టమైన పొగమంచు, ఢిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం. గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం, షాపింగ్ కాంప్లెక్స్ లో ఎగసిపడుతున్న మంటలు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున నెహ్రూ చౌక్ లోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న సెల్ ఫోన్ షాప్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికి మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్క ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. భారీ మంటలతో సమీప ప్రాంతాల నివాసదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో నుంచి రోడ్లపైకి వచ్చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవనే పనిలో నిమగ్నమయ్యారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని దుకాణదారులు పరుగున కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. షాపుల మంటల్లో కాలిపోవడం చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటతడి సైతం పెట్టుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వాయు నాణ్యత మరింత తగ్గింది. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి 462కు చేరింది. దట్టమైన పొగమంచు నగరాన్ని కప్పేయడంతో ఢిల్లీ వాసులు అవస్థలు పడుతున్నారు. రాజధానిలోని అన్ని మానిటరింగ్ స్టేషన్లలో వాయు నాణ్యత సూచి రెడ్ కేటగిరీకి చేరింది. రోహిణి ప్రాంతంలో సూచి అత్యధికంగా 499 పాయింట్కు చేరింది. ఇక జహంగీర్పూర్, వివేక్ విహార్ ప్రాంతంలో కూడా AQI 495కి చేరింది. అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది వాహనాల హెడ్లైట్స్ వేసుకుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం వాయు నాణ్యత సూచి 401 నుండి 500 మధ్య ఉంటే కాలుష్య తీవ్రతను రెడ్ కేటగిరీగా పరిగణిస్తారు. ఆరోగ్యవంతులకు కూడా హాని చేసే స్థాయిలో కాలుష్యం పెరిగిపోతున్నట్లు రెడ్ కేటగిరీ సూచిస్తుంది. ఈ సమయాల్లో ఆరు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. భారత్ లో AQI స్కేలు 500 పాయింట్స్ వరకే ఉంటుంది. ఇంతకు మించిన కాలుష్యాన్ని కూడా అధికారులు రెడ్ కేటగిరీలో చేరుస్తారు. 500కి మించిన AQIతో ఎలాగో ప్రమాదమే. ప్రత్యేకంగా ఈ సంఖ్యను చూపించి ప్రజలను భయాందోళనకు గురి చేయడంతో ప్రయోజనం శూన్యమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ గుఫ్రాన్ బెయిగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు సులభంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజున ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో భాగంగా 193 మండలాలకు గాను 4332 సర్పంచ్ స్థానాల్లో 415 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా తేలాయి. అలాగే 38322 వార్డు స్థానాలకు 4300 స్థానాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్ వార్డు స్థానాల కోసం నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయి గత 35 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఆర్టీసీ కార్మికులను చైతన్యపరుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తన వాణిని వినిపించిన కామ్రేడ్ సమ్మన్నను సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం మార్క్స్ భవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాస్ జెండా అందించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామ్రేడ్ సమ్మన్న ఇక నుండి సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ అరుణోదయ సంస్కృతిక సమైక్యల పనిచేస్తారని తెలిపారు. కామ్రేడ్ సమ్మన్న పార్టీ ఉద్యమాలకు అభివృద్ధి పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం, POW రాష్ట్ర కార్యదర్శి మంగ, IFTU జిల్లా నాయకులు మేకల రామన్న, అరుణోదయ సంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు మల్లన్న తదితరులు పాల్గొన్నారు. Go,
తమ్మన్న 3.5 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో కార్మికుడిగా పనిచేశాడు, రిటైర్డ్ అయ్యాడు. ఈ కాలంలో తను కార్మికుడిగా ఉంటూ తను ఈ సమాజ మార్పును కోరాడు. ఈ దేశంలో దోపిడీ లేనటువంటి ఒక వ్యవస్థ రావాలని, సమసమాజం నవసమాజం నిర్మాణం కావాలని సాగుతున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో తను కళాకారుడిగా ఉద్యమాలకు ఊపిచ్చాడు. తనిప్పుడు ఈ సమాజ మార్పు కోసమై తిరిగి తన చేతనైనంత తన శక్తి మేరకు ప్రజా ఉద్యమాల్లో పనిచేయటకు, అదేవిధంగా కళారంగంలో పనిచేయటకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో అరుణోదయ సాంస్కృతిక రంగంలో పనిచేయడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. తనని పార్టీలోకి కళారంగంలోకి సాధారణంగా మేము అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కళాకారులు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసోరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన స్వగ్రామం గుండుగులపల్లిలోని పోలింగ్ కేంద్రంలో సాధారణ పౌరుడిగా ఓటర్లతో కలిసి క్యూ లైన్లో నిలబడి వెళ్లి ఓటు వేశారు. అటు కొత్తగూడెం ఎమ్మెల్యే కోడంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విజయనగర్ కాలనీలోని 7వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వేశారు. ఇప్పుడు చాలా లేటు వస్తాను చిన్నగా వస్తాను. ఒకసారి సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరాపేట నియోజకవర్గంలోని అసోరాపేట, దమ్మపేట, మొలకలపల్లి, చుండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో 90 పంచాయతీలకు 2వ దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఆదివారం కావడంతో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కల్పించిన హోం ఓటింగ్ విధానం స్థానిక ఎన్నికల్లో ప్రవేశపెట్టకపోవడంతో వృద్ధులు, వికలాంగులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సాయుధ పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా మోహరించున్నారు. తీసుకొచ్చారు మరి మీ కార్డు ఉండాలి మీ దగ్గర. ఆయన ఉంటే మొబైల్ అండి మరి రాని మాకు చెప్పడం. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీలోని విజయదుర్గ మల్లేశ్వర ఆలయంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి మందిరంలో వేద పండితులు సాయి కిరణ్ శర్మ, సాయి కృష్ణ శర్మ, భార్గవ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని అత్యంత సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక మహోత్సవాలలో భాగంగా విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హరిహరపుత్ర అయ్యప్పలకు వేద మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. అనంతరం పదునెట్టాంబాడి వడి పూజ, అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి పుష్పాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే పదునెట్టాంబాడిపై కర్పూర హారతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజించారు. ఇక మౌళాలి సాయి భజన బృందం ఆధ్వర్యంలో ఆలపించిన భక్తి గీతాలతో భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. దీంతో ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి శరణఘోషలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక అయ్యప్ప మాలధారణలో ఉన్న అయ్యప్ప స్వాములు పూజా మహోత్సవాలను తిలకిస్తూ భక్తి తన్మయత్వంతో ధ్యానం చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు అల్పాహార ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా పడి పూజా మహోత్సవానికి సహకరించిన భక్తులకు వేద పండితుల ఆశీర్వచనాన్ని అందించారు. ఈ పూజా మహోత్సవంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనాథ్, రంగస్వామి, జ్యోతిర్మయేచారి, గురుస్వాములు, బి విజయ్ కుమార్, విజయ్ గౌడ్, నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, కాలనీ వాసులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో హోం ఓటింగ్ విధానాన్ని అమలుపరిచిన ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల్లో హోం ఓటింగ్ అమలు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికలాంగుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటు చేసినప్పటికీ వయోవృద్ధులు చలిలో పోలింగ్ కేంద్రాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడో దశ ఎన్నికలకైనా హోం ఓటింగ్ విధానం తీసుకువచ్చి వయోవృద్ధులకు, వికలాంగులకు వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి కల్లూరు మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాఘుమయ్య దయానంద్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గ్రామాన తమ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. మరి అందుకని మీ అందరికీ పేరుపైన శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మార్చి 17వ తారీఖు సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మన సర్పంచ్ క్యాండిడేట్ గా కాంగ్రెస్ నుంచి మన విజయాలు గారిని నిల్చోబెట్టడం జరిగింది. వీరి గుర్తు కత్తెర గుర్తు మీద మంచి ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించుకుంటే మన గ్రామ అభివృద్ధి జరగాలంటే మన తరపున మాట్లాడే వ్యక్తి కావాలి. మన గ్రామ అభివృద్ధి జరగాలి అంటే మన కోసం పోరాడే వ్యక్తి కావాలి. మనలో నిత్యం ఉంటూ మన కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తిని మీ కోరిక మేరకు వాళ్ళని విద్యార్థులను నిల్చోబెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు కనుక వీరిని సర్పంచ్ గా ఎన్నుకుంటే మేము ఇప్పటి వరకు చేసిన పథకాలు ఒక ఎత్తు, ఇక ముందు చేసే రాబోయే అభివృద్ధి పనులు ఒక ఎత్తు. కనుక మన సర్పంచ్ అంటూ ఉండే మన ఊళ్ళో అది కూడా మనం నిలబెట్టిన సర్పంచ్ అయితే కనుక మీకు జగిత్యాల జిల్లా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఎన్నికల సామాగ్రి తరలిస్తున్నారు. ఎన్నికలు జరిగే 7 మండలాల నుంచి సంబంధిత గ్రామాలకి ఎన్నికల సామాగ్రి తీసుకెళ్తున్నారు. 1541 మంది పోలింగ్ అధికారులు, 2031 మంది సిబ్బంది, 14 సూక్ష్మ పరిశీలకులు, 26 మంది జోనల్, 57 మంది రూట్ అధికారులు, 379 మంది రిటర్నింగ్ సహాయ అధికారులు పాల్గొనున్నారు. సిబ్బంది సామాగ్రి తరలింపుకు 135 బస్సులు ఉపయోగిస్తున్నారు. ఆడవాళ్ళకు ముఖ్య గమనిక, పేపర్ బ్యాలెట్ అకౌంట్ స్లిప్స్ వాటిని వెంటనే ఆ సంబంధిత కౌంటర్ ఇన్ఛార్జ్కి ఇవ్వాలి. పేపర్ బ్యాలెట్ అకౌంట్ అన్నది లిఖిత పూర్వకంగా ఉంటుంది, వాటిని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాలి.
శ్రీకాళహస్తిలో జరిగే డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో వరదయ్యపాలెం మండలం జట్టు తరపున పాల్గొననున్న ఉపాధ్యాయుల క్రికెట్ టీంకు సింగిల్ విండో చైర్మన్ నందకిషోర్ రెడ్డి క్రీడా దస్తులు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓలు సరస్వతి, గన్నయ్య, ప్రధానోపాధ్యాయుడు రమణయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆణిముత్యం, నందకిషోర్ రెడ్డి మన మండల క్రికెట్ టీం ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో విజయంతో కప్ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కోరిన వెంటనే క్రీడా దస్తులను అందించిన సింగిల్ విండో చైర్మన్ నందకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంఈఓలు, హెచ్ఎం రమణయ్య, ఉపాధ్యాయులు సన్మానించారు. మరియు మీరు ఈ గేమ్లో అత్యంత బాగా మీరు రాణించి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ కేంద్రం అమల్లోకి తేవటం పరిశ్రమల యజమానుల కోసమేనని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం జోన్ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య అన్నారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు ఎవరి కోసం అనే అంశంపై కడపలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలకు గ్యారంటీ లేదన్నారు. యూనియన్ ఏర్పాటు భవిష్యత్తులో కష్టమవుతుందని అన్నారు. సమ్మె నిర్వహించుకోవటం, సమస్యలు పరిష్కరించుకోవటం క్లిష్టంగా మారుతుందని, దీర్ఘకాలం పడుతుందని అన్నారు. గిగ్ వర్కర్లకు సంక్షేమం, సంవత్సరానికే గ్రాడ్యుటీ చెల్లింపు బూటకమని అన్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని ప్రముఖ న్యాయవాది బిఆర్ అంబేద్కర్ మిషన్ కార్యదర్శి ఏ సంపత్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అది మనల్ని కాపాడుతుంది అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్త్రీలకు సమానత్వాన్ని ప్రసాదించిందని, కార్మికులకు హక్కులను ఇచ్చిందని, పౌరులకు స్వేచ్ఛలను గ్యారంటీ చేసిందని ఆయన అన్నారు. ఆఖరికి వివాదాస్పదమైన సున్నితమైన అయోధ్య వ్యవహారం, షాబానా వ్యవహారం కూడా కోర్టు పరిధిలోనే పరిష్కారం కావాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కావున రాజ్యాంగమే మనకు మార్గదర్శి, దీపదారి అని ఆయన అన్నారు. సెమినార్కు అధ్యక్షత వహించిన సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజలకు, లేబర్ కోర్టులకు ప్రతిఘటిస్తేనే కార్మికులకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సెమినార్లో వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు అవధానం శ్రీనివాస్, కె జగదీష్, జి నారాయణ రెడ్డి, బి లక్ష్మీరాజా, పి సుదర్శన రెడ్డి, ఎస్ఏ అజీజ్, అక్బర్ పాషా, డి శ్రీకృష్ణ, ప్రశాంతి, డి మహమ్మద్, కె సుధాకర్, సుధీకర్, ప్రధాన కార్యదర్శి ఎన్ రామకృష్ణారెడ్డి, బి మనోహర్, కామనూరు శ్రీనివాసులు రెడ్డి, వి రామాంజుల రెడ్డి, ఎన్ శివశంకర్, డిస్కాం ఎం వెంకట రామరాజు, బి లక్ష్మీదేవి, పి వెంకట సుబ్బయ్య, పి చంద్రారెడ్డి, ఎస్ గోపి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు జి తిరుపతయ్య. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఈ రోజు కట్టులో జరిగినటువంటి సెమినార్ లో లేబర్ కోడ్ యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క డేంజర్ గురించి చర్చించడం జరిగింది. మేము 29 కేంద్ర కార్మిక చట్టాలని వీటినైతే కేంద్ర ప్రభుత్వం కుదించి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసిందో వాటిని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే వేతన కోడ్ అనేటువంటి కోడ్ ద్వారా ఎంప్లాయీస్ కు, వర్కర్లకు చెల్లించేటువంటి వేతనాలలో ఎంప్లాయీస్, వర్కర్స్ అని విభజన చేసింది. వేతనాలు చెల్లించేటువంటి బాధ్యతను పూర్తిగా యాజమాన్యానికి వదిలేసి కార్మిక సంఘాలకు కానీ, కార్మికులకు కానీ, లేదా ప్రభుత్వానికి కానీ ఎలాంటి చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా వేతన కోడ్ తయారు చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండవది ఐఆర్, ఇండస్ట్రియల్ గ్రీవెన్స్ కోడ్. ఈ ఐఆర్ కోడ్ లో ముఖ్యంగా కార్మిక సంఘాలకు రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని సమ్మె చేసే హక్కు వరకు అన్నిటికీ కూడా థ్రెషోల్డ్ లిమిట్ పెంచారు. 10% సభ్యులు లేదా 100 మంది సభ్యులు తప్ప రిజిస్టర్ చేసుకోలేము. సమ్మె చేయాలంటే కనీసం 60 రోజుల నోటీస్ ఇవ్వాలి. 4 నెలల నుంచి 8 నెలల వరకు కూడా సమ్మె చేసే అవకాశం లేకుండా కన్సిలియేట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు 2వ విడత ఎన్నికలు, పోలింగ్ కు సర్వం సిద్ధం. దట్టమైన పొగమంచు, ఢిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం. గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం, షాపింగ్ కాంప్లెక్స్ లో ఎగసిపడుతున్న మంటలు. ఇవే వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.